ఫార్ములా ఈలో ఏసీబీ కేసు పెట్టిండు రేవంత్ రెడ్డి. అసలు ఎక్కడ దానకిషోర్ అనే ఐఏఎస్ అధికారి, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జోబులోకి ఒక్క పైస వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయారు. ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది, ఈడీ ఒక 8 గంటలు ప్రశ్నించింది, ఎక్కడ కూడా వాళ్ళు ఈయన జోబులోకి ఒక పైస వచ్చినట్టుగా నిరూపించలేకపోయారు. అక్కడే వీళ్ళ డొల్లతనం బయటపడ్డది. మరి ఇక్కడ 55 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఫార్ములాకి పంపించింది. ఎందుకోసం పంపించిండ్రు అది ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎవరి కోసం పంపించిండ్రు? ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కు ఏ అగ్రిమెంట్ ద్వారా ఈ 55 కోట్ల రూపాయలు పోయినాయి అనేది ఎవరు కూడా మాట్లాడతలేరు. ఆ విషయం గురించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పత్రికలకు చెప్తలేడు. అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం కావడం లేదు ముఖ్యమంత్రి. అడుక్కున్నా కూడా వింటలేడు ముఖ్యమంత్రి. ఇలా ఆ ఫార్ములా ఈ తర్వాత గత ప్రభుత్వము తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఎంటర్ అయిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్, ఏఎస్ నెక్స్ట్ జన్ కంపెనీ మరి 3 కలిసి చేసిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో భాగంగానే ఈ 55 కోట్ల రూపాయలు పంపించి తెలంగాణకు పెద్ద ఎత్తున మొబిలిటీ వ్యాలీ, ఈ రోజు గ్రీన్ ఎనర్జీ అంటున్నాం, ఈ భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నాం, మానవ సమూహాలకు ప్రమాదం వస్తుందని అంటున్నాం. అందులో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి అందులో మరి మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడో చైనాలో కాదో తయారు కావాల్సింది, లేకపోతే ఎక్కడో అమెరికాలో తయారు కావాల్సింది మా తెలంగాణలో తయారు కావాలని చెప్పి మొబిలిటీ వీక్ అని పెట్టి మరి కేటీఆర్ గారు ఆనాడు 55 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండు. ఆయన జోబులో ఒక్క పైస కూడా రాలేదనేది ప్రభుత్వమే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్తున్నది. ఆ 55 కోట్ల పెట్టుబడి పెట్టి మరి ఒక రేసు ఏర్పాటు చేసి హుసేన్ సాగర్ లో, దాని తర్వాత ఇంకా 4 రేసులకు అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చారు కేటీఆర్ గారు. దానివల్ల 1000 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందన్న ఆశతోనే అది చేశారు. అదే విధంగా మరి రాజశేఖర రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని, లేకపోతే రైతుల ఉచిత విద్యుత్ గాని, ఫీ రియంబర్స్మెంట్ గాని, 108 గాని, ఈ స్కీమ్లను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని చూసిండ్రు. జీనోమ్ వ్యాలీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా గొప్ప పాలసీస్ గా తయారు చేసిండ్రు. కానీ అలా రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగంలో 3వ షెడ్యూల్ ప్రకారం నేను భయము, పక్షపాతము, అదే విధంగా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా నేను పాలన చేస్తానని చెప్పి ఆనాడు డిసెంబర్ 6వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది